పరిశుద్ధ ప్రభు దినం. గత వారం మనం యాకోబుకు దేవుడిచ్చిన 10వ దర్శనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. అందులో మరి ఆత్మీయ సత్యాలు కొన్ని మనం ధ్యానించుకొని మరి ప్రభు యొక్క కృపను బట్టి దేవుని యొక్క మహిమను మనం పొందుకుందాం. ఈ దినాన ప్రభు యొక్క దర్శనాన్ని పొందుకున్నటువంటి యాకోబు గారు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాన్ని లోకము కొరకు చేసినటువంటి వాడుగా ఉన్నాడు. ఒక ప్రత్యేకమైన కార్యాన్ని ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి అనుభవపూర్వకంగా తాను ఆచరించి ఆ ప్రకారంగా విశ్వాసమైనటువంటి వారు కూడా నడిచి దేవుని యొక్క మహిమను చూడాలి అనేటువంటి ఒక తాపత్రయం కలిగిన వాడుగా ఉండి పరలోక దర్శనాన్ని ప్రభు ద్వారా పొందుకొని ఆయన మరి యాకోబు పత్రిక రాశాడు. యాకోబు పత్రిక రాయటం జరిగింది. ఇందులో మరి గత వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. యాకోబు యేసు ప్రభు యొక్క సహోదరులలో ఒకడు అని, మరి సకల సహోదరులు అంటారు యేసు ప్రభుని. ఆయనకు ఉన్నటువంటి 4 సహోదరులు, మరి కొన్ని గ్రంథాల్లో ఉన్నటువంటి ప్రకారంగా 2 సహోదరులు కూడా ఉన్నారంటారు. మరి ఆ దినాల్లో ఉన్నటువంటి పద్ధతి ప్రకారంగా సహోదరుల యొక్క పేర్లు ఈ బైబిల్లో మనకి ఇవ్వబడలేదు. కానీ మొత్తం మీద ఆయనకు 4 సహోదరులు అయితే మాత్రం ఉన్నది వాస్తవం. బైబిల్లో మనం ఆయా మరి స్థలాల్లో వారి పేర్లు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. వారిలో ముఖ్యుడు, ప్రత్యేకమైన వాడు, మరి దేవుని కొరకు సమర్పణ కలిగిన వాడు, మొదటి నుంచి కూడా ఆయన యొక్క అడుగుజాడల కొరకు ఎదురు చూచి ఆ మార్గంలో నడవాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు యాకోబు. అందులో మరి ఇంకా మిగిలినటువంటి మరి ఆ యొక్క సహోదరులు ఉన్నారు. కానీ వారికంటే కూడా అనగా యాకోబు, సీమోను, తదుపరి యూదా, యోహాన్. ఈ 4 కూడా బాగా మరి ప్రభు యొక్క మార్గాన్ని అంగీకరించి ఇక ఆయన దర్శించిన తర్వాత వెనకకు చూడకుండా అనేక గొప్ప కార్యాలు చేసి చివరికి యెరూషలేము దేవాలయంలో ఒక గొప్ప పాత్ర పోషించినటువంటి వాడుగా, ఒక గొప్ప నాయకుడిగా ఉన్నాడు. నాయకుడిగా ఉండటమే కాదు, మరి సౌలు అనేటువంటి ఆయన పౌలుగా మార్చబడిన తర్వాత పరిచర్య చేస్తూ ఆయా సందర్భాలలో 3 సార్లు యాకోబు గారిని దర్శించి, 2వ మిషనరీ యాత్ర తర్వాత యాకోబు గారిని దర్శించి ఈ 2వ మిషనరీ యాత్రలో జరిగినటువంటి సంఘటనలు, ఆ సంభవాలు, ఆ విషయాలన్నీ కూడా యాకోబు గారికి మందిరంలోకి వెళ్ళి మరి నివేదించినటువంటి వాడుగా ఈయన కనపడతా ఉన్నాడు. ఇంకా మరి మనం ఈ యొక్క యాకోబు గురించి కొన్ని విషయాలు గత వారం జ్ఞాపకం చేసుకుందాం. ఏమిటి ఆ విషయాలు అంటే, యాకోబుకు మరి కొన్ని మరి చక్కటి పేర్లు ఉన్నాయి. ఏమిటి ఆ పేర్లు అంటే ఒబిలియాస్ అని, అనగా ఒబలైస్. ఆయన ఒక విధికి కట్టుబడి పనిచేసేటువంటి వాడని. రెండవదిగా మరి ఆయనకు బుల్వార్క్ అని ఒక పేరుంది. బుల్వార్క్ అంటే గోడను పోలినటువంటి ఆత్మను కట్టుకున్నటువంటి వాడుగా, అనగా బలమైనటువంటి ఆత్మను కట్టుకున్నటువంటి వాడుగా ఉన్నాడు అని. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఓల్డ్ క్యామిల్ నీ అని అంటే బాగా వయస్సు భయపడిపోయినటువంటి ఆ యొక్క ఒంటి యొక్క మోకాళ్ళు ఎంతైతే గట్టిగా ఉంటాయో అంత గట్టిపడిపోయి ఉంటాయట యాకోబు గారి యొక్క మరి మోకాళ్ళు. అంత ప్రార్థనా జీవితాన్ని మరి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. మిగిలిన సందర్భాల్లో ఇక పౌలు గారు మరి ఇంచుమించు ఒక సందర్భంలో యెరూషలేము పట్టణానికి వచ్చి అక్కడ 15 దినాలు సీమోను గారితో గడిపడ్డట్టు. కానీ ఆ 15 దినాల్లో ఒక్కసారి మాత్రమే యాకోబును కలవడానికి మరి పౌలు గారికి అవకాశం దొరికింది. ఎందుచేతంటే మిగిలిన సమయం అంతా మందిరం యొక్క పనిలోనూ ప్రార్థనలో మాత్రమే యాకోబు గారు గడుపుతూ ఉండేటువంటి వాడు. అందుచేత ఈ 3 పేర్లతో ఆయన ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. ప్రభు పునరుత్థాన దర్శనం పొందుకున్న తర్వాత యాకోబు గారు విశ్వాసుల యొక్క ఆత్మీయ బలాన్ని, విశ్వాసుల యొక్క ఆత్మీయ స్థైర్యాన్ని పెంచడానికి, వారు ఏ రీతిగా ప్రభువులో నడుచుకోవాలో వారికి నేర్పించడానికి కొన్ని ఆత్మీయ బోధలు చేశాడు. ఈ ఆత్మీయ బోధలు మన యాకోబు పత్రికలో అలాగ వరుసగా 1వ అధ్యాయం నుంచి చదువుకుంటా వెళితే కొన్ని ప్రత్యేకమైనటువంటి మాటలు మనకి కనపడతాయి. అనగా ప్రభువు యొక్క శిష్యుడిగా ఉండాలి అంటే ప్రభువుతోటి
మరి సహవాసానికి పంచుకోవడానికి మనం ఏ స్థాయిలో మన యొక్క ఆత్మీయ జీవితాలు మరి నిలబెట్టుకుని కలిగి ఉండి బ్రతకాలో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి వాక్య ధ్యానం కొరకు యాకోబు పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యాన్ని ఒకసారి నేను చదువుతాను, దయచేసి వినాల్సిందిగా కోరుతా ఉన్నా. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యం, నా సహోదరులారా, మహిమా స్వరూపియకు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయములో మోమాటము గలవారై ఉండకుడి. అనగా యాకోబు గారు చెప్పే విషయం ఏంటంటే, ఏ విషయంలోనైనా మీరు మొహమాటంగా ఉండండి, కానీ విశ్వాసం విషయంలో మాత్రం మొహమాటం ఉండి అటొకసారి ఇటొకసారి అక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి ఉంటే ఆ విశ్వాసము ఫలించేటువంటి విశ్వాసము కాదు అని విశ్వాసులైనటువంటి వారికి తెలియజేస్తూ, అనగా మీరు పూర్ణమైనటువంటి సహవాసం ప్రభుతో కలిగి ఉండాలి అంటే సంపూర్ణంగా ఆయన సమక్షంలో మరి మన యొక్క లోక సంబంధ జీవితం అనంతరం మనము ఆయనతో సహవాసాన్ని పంచుకొని జీవించాలి అంటే, ఆయన ఎదుట ఉండి నిరంతరము ఆయన నామాన్ని మహిమపరచాలంటే విశ్వాస విషయంలో మొహమాటం లేకుండా నేరుగా మీరు ఏ విశ్వాసాన్ని బట్టయితే ప్రభు ద్వారా రక్షించబడ్డారో, ఏ విశ్వాసములు అయితే ఇంతవరకు ఎదుగుతా ఉన్నారో అదే విశ్వాసాన్ని మీ జీవిత కాల పర్యంతము మీరు కలిగి ఉండాలి అని మరి సంఘములో ఉన్నటువంటి ప్రతి వారికి కూడా ఆయన తెలియజేస్తా ఉన్నాడు. ఇంకా మరి ఈయన మరి చెప్పినటువంటి కొన్ని ఆత్మీయమైనటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొన్ని ఆత్మీయ సత్యాలు మరి మనం జ్ఞాపకం చేసుకోగలిగితే కొన్ని చక్కటి మాటలు ఆయన మనకి తెలియచేస్తా ఉన్నాడు. మరి విశ్వాసులైనటువంటి వారట ప్రభువును అంగీకరించినటువంటి వారు మరి కొన్ని ఆత్మీయ సత్యాలు జరిగించేటువంటి వారుగా ఉండాలి. కొన్ని ఆత్మ సంబంధమైన కార్యాలు మరి ప్రభువు కొరకు మనం శ్రమైనప్పటికీ కూడా భరించేటువంటి వారంగా మరి ఉండాలి అనేటువంటి సత్యాన్ని తెలియచేస్తూ, మొదటిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే క్రైస్తవ విశ్వాస జీవితంలో ఓర్పు కలిగి జీవించాలి అట. ఏం కలిగి ఉండాలండి? ఓర్పు కలిగి మరి జీవించాలి అని యాకోబు గారు విశ్వాసులైనటువంటి వారికి ఆ దినాల్లో రాశాడు. అదే లేక ఈ దినాల్లో మన కొరకు కూడా మరి ఇక్కడ లిఖించబడి కనపడతా ఉంది. క్రైస్తవ విశ్వాసి ఓర్పు లేకపోతే ప్రయోజనము లేదు. ఓర్పు విషయంలో కూడా మొహమాటం లేకుండా ఓర్పుగా ఉండాలి. ఎవరైనా చూస్తే ఓర్పుగా ఉండటం, ఎవరైనా చూడకపోతే మన సొంత ఇది కాదు, కానీ ఓర్పు కలిగినటువంటి విశ్వాస జీవితాన్ని కలిగి ఉండాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 4వ వాక్యంలో, 1వ అధ్యాయం 4వ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనాను కొనువలేని వారయుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఏ విషయంలో కూడా కొదువు లేకుండా ఓపికతోని మనం చేయాలట. ఎవరైనా ఒక పరుగు పందెంలో లేకపోతే ఒక ఆటల పోటీలోనో పాల్గొనడానికి ఇష్టపడి పేరు ఇచ్చారనుకోండి, ఇచ్చినటువంటి వాడు మరి వరుసగా ఒక నలుగురు నిలబెట్టారు, పరిగెత్తిస్తూ ఉన్నారు, మరొక నలుగురు నిలబెట్టారు, పరిగెత్తిస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా లెక్కలేసుకుంటూ వచ్చేసరికి ఇంకొకటి ఎక్కడో చివరున్నాడు. ఈ చివరి ఉన్నటువంటి వాడు నన్ను పిలవచ్చు కదా, నా లైన్లోకి నేను వచ్చేయాలి కదా అని అనుకుంటే కుదరదు. ఓపికతోటి కనిపెట్టాలి. నీవు అక్కడ ఎంతసేపు కనిపెట్టినప్పటికీ కూడా నీకు ఎక్కడి నుంచి ఎక్కడికైతే పరుగు పెట్టమన్నారో ఆ పరుగు అంతా కూడా నువ్వేం చేయాలి? పూర్తి చేయాలి. కాబట్టి ఇక్కడ ఓర్పు లేకపోతే ఒక పందాన్ని ఏ రీతిగా మనం నెగ్గలేమో, ఓర్పు లేనటువంటి వాడు విశ్వాస జీవితంలో ఎదిగి మరి ప్రభు సహవాసంలో నిలబడడానికి అర్హత లేనటువంటి వాడుగా ఉంటాడు. కాబట్టి క్రైస్తవ విశ్వాస జీవితంలో మరి ప్రతివానికి ఉండాల్సినటువంటి మరి గొప్ప మరి సంగతి ఏమిటంటే ఓర్పు కలిగి ఉండాలి. పని చేయుటలో ఓర్పు ఉండాలి, ప్రార్థించుటలో ఓర్పు ఉండాలి, వాక్యము ధ్యానించుటలో ఓర్పు ఉండాలి, మరి ప్రభు కొరకు కనిపెట్టుటలో ఓర్పు ఉండాలి. అడిగినటువంటిది పొందుకునే వరకు కూడా మనం ఓర్పుతో ఏం చేయాలట? కనిపెట్టాలి అట. కాబట్టి యాకోబు గారు తెలియజేస్తా ఉన్నాడు, ఓర్పుతో కనిపెట్టేటువంటి వారట సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదం పొందుకుంటారు. అంతేకాదు లోబడేటువంటి స్వభావాన్ని సంపూర్ణంగా ఏర్పరచుకుంటారు. అనగా అనునాంగులుగా ఉంటారు.
ఏ సమయం వరకు ఉండాలో ఆ సమయం వరకు వేచి ఉండేటువంటి వారుగా మరి ఉంటారు అనేటువంటి సత్యాన్ని దేవుని యొక్క వాక్యం ద్వారా మనకి వాళ్ళు తెలియచేయబడతా ఉంది. బైబిల్లో మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటాం. నోవహు ఓర్పు కలిగి 125 సంవత్సరాల పాటు ఓడను కట్టాడు. అబ్రహాము ఓర్పు కలిగి వాగ్దాన పుత్రుడిని పొందుకోవడానికి 25 సంవత్సరాలు కనిపెట్టిన వాడుగా ఉన్నాడు. ఇస్సాకు మరి తనకు ఏర్పాటు చేయబడినటువంటి ఆ యొక్క వధువును పొందుకోవడానికి ఎలియాజరు వెళ్ళి ఆమెను తీసుకొని వచ్చి ఇస్రాకుకు అప్పగించే వరకు కూడా ఓర్పుతో కనిపెట్టడమే కాదు, వాక్య సంబంధమైన జీవితాన్ని, ఆత్మ సంబంధమైన జీవితాన్ని వదులుకోకుండా జీవించిన వాడుగా ఉన్నాడు. మరి ఇస్సాకు యొక్క కుమారుడు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు, దేవుని చేత పట్టబడినటువంటి వాడు యాకోబు గారిని మనం జ్ఞాపకం చేసుకుంటే అసలు మరి అబ్రహాము గారి కంటే, నోవహు గారి కంటే, ఇస్సాకు గారి కంటే కూడా ఇంకా ఓర్పు కలిగినటువంటి వాడు ఈ యాకోబు. పనిలో ఓర్పు కలిగినటువంటి వాడు, దేవునితోటి పెనుగులాడి తనకున్నటువంటి ఆశీర్వాదాన్ని పొందుకునే వరకు కూడా మరి ఓర్పుతో కష్టపడి పని చేసినటువంటి వాడుగా ఈయన కనపడతా ఉన్నాడు. మరి మోషేని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎంత ఓర్పు కలిగిన వాడు. 6 లక్షల కాల్బలము కలిగినటువంటి ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించినటువంటి మాటలా మనకున్నటువంటి 100 మందినో 200 మందినో లేకపోతే మన కుటుంబాన్ని నడిపించడమే ఈ దినాల్లో ఎంతో కష్టంగా మనం భావిస్తూ ఉంటాం. అలాంటిది మరి మోసే ఓర్పు కలిగి లక్షలాది మంది ప్రజలను మరి వారిని నడిపిస్తూ ఎన్నో రకాలైనటువంటి మాటలు, ద్వేషపు మాటలు, అసూయ మాటలు వారు పలికినప్పటికీ కూడా వారి మీదకి అపాయం ఏమీ రాకుండా దేవుని దగ్గర వేడుకుంటూ వారందరినీ కూడా మరి నడిపించినటువంటి వాడుగా ఉన్నాడు. హిజ్కియా మరి బాల్య దినాలలోనే రాజ్యాధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఎంతో ఓపికతో తన యొక్క యవన ప్రాయాన్ని బట్టి కానీ లేకపోతే మధ్య వయస్సును బట్టి కానీ దేవుని నామాన్ని ఏమాత్రము కూడా కించపరచకుండా ఓపికతో మందిర పరిచర్య జరిగించి తన ఆయుష్ను పెంచుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే గత వారం కూడా మరి మనం బుధవారం రాత్రి అక్కడ మీటింగ్లో జ్ఞాపకం చేసుకున్నాం. మనం ఆసా యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఆసా అట దేవునికి అనుకూలమైనటువంటి పని చేశాడు, ప్రజలను దేవునికి అనుకూలంగా నడిపించాడు. అంతేకాదు ఆ రాజ్యంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్యులను కూడా ఆ యొక్క బలిపీఠం యొక్క ప్రాంతాలకు పిలిపించి ప్రార్థన చేసేటువంటి వారుగా ఒక నిష్కర్షతో కూడినటువంటి మరి ప్రతిజ్ఞ వాళ్ళు చేసేలాగా, అనగా దేవుని యొక్క మార్గాన్ని నుంచి మేము తప్పుకోమనేటువంటి ఒక ప్రతిజ్ఞ మరి చేసేటువంటి విధానంలో వీరందరూ కూడా పనిచేశారు. అందుచేతే నోవహు జలప్రళయం నుంచి తప్పించబడ్డాడు. ఓర్పుతో కనిపెట్టినటువంటి అబ్రహాము వాగ్దాన పుత్రుడిని పొందుకున్నాడు. ఇస్సాకు దేవుని యందు భయభక్తులు కలిగి ఓర్పుతో తన జీవిత కాలం అంతా జీవించి దినదినము అభివృద్ధి పొందిన వాడిగా ఏ దేశంలో ఉన్నప్పటికీ కూడా ఉన్నాడు. యాకోబు దేవునితో పోరాడి మరి ఫలితం సాధించిన వాడుగా ఉన్నాడు. మోషే దేవుని ప్రజలను క్షేమకరమైనటువంటి రీతిలో వాగ్దాన దేశం యొక్క అంచుల వరకు తీసుకెళ్లగలిగిన వాడుగా ఉన్నాడు. హిజ్కియా తన యొక్క జీవిత కాలాన్ని పెంచుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఆసా ఇంచుమించు 40 సంవత్సరాల ప్రయాణం చేశాడట, పరిపాలన చేశాడు. ఈ 40 సంవత్సరాల పరిపాలన కూడా దేశంలో అంట క్షేమంగా ఉంది. ఏ రకమైనటువంటి అలజడి లేకుండా వారందరూ మరి జీవించిన వారిగా ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? మీరందరూ కూడా ఓర్పు కలిగినటువంటి క్రైస్తవ విశ్వాస జీవితంలో ఏముండాలి? ఓర్పు ఉండాలి, ఓర్పు ఉండాలి. కానీ దినాల్లో మన పరిస్థితి ఎలాగైపోయిందంటే 2-3 వండుకు పెట్టుకోవడానికి ఓర్పు ఉండట్లేదు మనకి, లేకపోతే 2-3 ఉన్న కుటుంబానికి కాస్త కష్టపడి 4 డబ్బులు తేవడానికే ఓర్పు ఉండట్లేదు ఇంటి యజమానికి, లేక మరి సంఘాన్ని క్రమమైన రీతిలో నడిపించడానికే సంఘ నాయకులకు ఓర్పు అనేటువంటిది ఉండటం లేదు. దేవుని బిడ్డలారా, క్రైస్తవ విశ్వాసి ఓర్పు కలిగి జీవిస్తే ఆయనతో ఉండేటువంటి ఆ మేలును, ఆనందాన్ని, సంతోషాన్ని పొందుకుంటారు అనేటువంటి మాట మరి యాకోబు గారు ఆ దినాల్లో ఉన్న వారికే కాదు, ఈ దినాల్లో ఉన్నటువంటి మనందరికీ కూడా ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. రెండవ అంశముగా మనం జ్ఞాపకం చేసుకుంటే యాకోబు గారు ఏమంటారంటే, మనం అడిగేటువంటి ప్రతిదీ కూడా పొందుకుంటున్నాము అనే విశ్వాసంతో ప్రార్థన చేయాలట. నువ్వు ఏది అడిగితే అది, అది. కానీ
అడిగేటప్పుడు మనం ఏం చేయాలంటే మనకి ఏది అవసరమో దాన్ని అడగాలి. ఏది అవసరమో దాన్ని మనం అడగగలిగితే, విశ్వాసంతో అడగగలిగితే, దాన్ని నేను పొందుకున్నాను అనేటువంటి అనుభవంతో నువ్వు అడగగలిగితే అది ఖచ్చితంగా దేవుడు నీకు అనుగ్రహించేవాడుగా కనపడతా ఉన్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యంలో, అయితే అతడు ఏమాత్రము సందేహింపక, ఏమి లేకుండా అడగాలట, సందేహింపక. మన బిడ్డలు మనల్ని అడుగుతూ ఉంటారు ఏదో ఒక వస్తువు కావాలని, అది 99% లాగా 99% మన పరిధిలోనే ఉంటుంది. దాన్ని మనం ఏం చేస్తాం, వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తాం, ఎందుకంటే అది వాళ్ళకి అవసరం కాబట్టి. వాడు అడుగుతాడు ఏమనంటే, మా నాన్న ఖచ్చితంగా నాకు ఇస్తాడు. అమ్మ దగ్గరికి వచ్చి అంటారు ఏమనంటే, వేళ నాకు మంచి ఆహారం తినాలని ఉందమ్మా, మంచి ఆహారం వండి పెట్టానంటే ఎంత కరిగిపోద్దో ఆ తల్లి, ఎంత సంతోషపడిపోయి ఆ బిడ్డ ఎలాంటి ఆహారం తింటే ఇష్టపడుతుందో ఆ ఆహారాన్ని తయారు చేసి పెడతాడు. తండ్రి ఏమడిగితే అది ఇస్తాడు బిడ్డకి, తల్లి ఏ ఆహారం అడిగితే ఆహారాన్ని తయారు చేసి ఇస్తూ ఉంటుంది. మరి లోక సంబంధంగా మనమే ఇంత ఆలోచన కలిగి ఉంటే, దేవుని బిడ్డలారా, మన సందేహము లేకుండా విశ్వాసముతో మరి ప్రభువును అడగగలిగితే ఆయన మనకి సమస్తము కూడా దయచేసేటువంటి వాడు. ఈ దయచేయడం ఎలా దయచేస్తాడట, ఆయన ధారాళముగా దయచేస్తాడట. ఏమాత్రము కుదువ లేకుండా ఆయన మనకు అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు. చూద్దాం ఆ మాట ఒకసారి. అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. అంటే వాడి యొక్క స్థాయిని మించిపోయి అడిగి ఇది పొందుకుంటామంటావా? మనం అడగమన్నాడు కదా దేవుడు, ఆయన అడగమన్నాడు కదా అని చెప్పేసి అది ఏది పడితే అది అడిగితే ఎలాగండి? మీకేది అవసరమో, మీకేది కావాలో, ఏది మీకు ఆ తక్షణ అవసరాన్ని తీర్చి మిమ్మల్ని మంచి మార్గంలో నడిపిస్తుందో అప్పుడు మాత్రమే అడగాలి. అడగటమే కాదు, ఓర్పుతో మనం కనిపెట్టేటువంటి వారంగా ఉండాలి, అది పొందుకునే వరకు కూడా. అందుకే అంటాడు కదా పౌలు గారు, విశ్వాసం అన్నది నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపం. అక్కడ మనకి ఏమీ కనపడదు, ఎందుచేత శూన్యంలో నుండి సృష్టిని తయారు చేసిన దేవుడు నీ చిన్న కోరికను తీర్చలేడు. ఆయన ఈ సమస్త సృష్టిని కూడా నీ చేతికి అప్పగించినటువంటి దేవుడు ఆ సమయానికి నీకుండేటువంటి అవసరాన్ని ఆయన తీర్చలేడా? అయితే అడగటంలోనే మనం లోటు చేస్తా ఉన్నాం. నమ్మికతో అడగాం, విశ్వాసంతో అడగాం. సముద్ర కెరటం ఏ రీతిగా వచ్చి మళ్ళలాగా చెప్పబడిపోతుందో అదే రీతిగా అడుగుతాం. కోరికలు ఎక్కువే కానీ దాన్ని నెరవేర్చుకునేటువంటి ఓర్పు కానీ సహనము కానీ మనలో లేనటువంటిదిగా మనం కనపడతాం. కానీ దేవుని వాగ్దానం ఉంది మనకి, అడుగుడి మీకు ఇవ్వబడి. అడగండి, మీకు ఏది కావాలో అడగండి, ఇస్తానని అంటున్నాడు. ఎందుచేత ఈ సర్వ సంపదలు కూడా ఆయన మన కొరకు ఇచ్చినవాడుగా ఉన్నాడు. ఆయన నిక్షిప్తం చేసి మన కొరకు దాచిపెట్టిన వాడుగా ఉన్నాడు. ఏది ఏ సమయానికి అవసరమో, ఏది ఎక్కడ నువ్వు పొందుకోగలుగుతావో దాన్ని నీకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. కాకపోతే అడగటంలోనే మనం వెనకంజ వేస్తూ ఉంటాం. వేస్తూ ఉంటాం. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, మరి ఈ అడగటం మనం ఏమడగాలి చెప్పండి ఒకసారి, చెప్పాలి ఒకసారి. ప్రేమని అడిగాం అనుకోండి, ప్రేమ నీకు ఏం కావాలరా అని అడిగితే, నాకండి కాలేజ్ స్కూల్కి వెళ్తున్నాను కదా, పుస్తకాలు కొన్ని కావాలంటాడు. సంతోషం, వాళ్ళ నాన్న కొనిస్తాడు. లేకపోతే ఇంకొక అబ్బాయిని, శ్యామ్ నీకు ఏం కావాలని అంటే, నా సైకిల్కి ప్యాచ్ పడింది, ప్యాచ్ చేయించినాను అంటాడు. కాసేపు అటు ఇటు తిరుగుదాం అనేసి అని చెప్పాను. వాళ్ళ నాన్న ఏం చేస్తాడు, అయ్యో పాప సైకిల్కి ప్యాచ్ పడింది అని ఇస్తూ ఉంటాడు. అంతే కదా? కానీ వాక్యం తెలియచేస్తూ ఉంది, దేవుని దగ్గరట మనం అడగాల్సింది ఏంటో తెలుసా? అదే అధ్యాయంలో చూడండి ఒకసారి, 5వ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యంలో, మీలో ఎవరికైనాను జ్ఞానము పొదువుగా ఉన్న యెడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ఎలాగిస్తాడట? ధారాళముగా ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు.
దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. ఎంత శ్రేష్టమైనటువంటి దేవుడు అండి మన దేవుడు, ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు మన దేవుడు, ఎంతగా మనల్ని ఇష్టపడుతున్నటువంటి దేవుడుగా ఉన్నాడు మన దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ధారాళముగా ఇవ్వడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అయితే నీవు అడిగేటువంటి ప్రతి కోరికకు ముందు నువ్వు అడగాల్సింది ఏంటో తెలుసా? దేవా నాకు జ్ఞానము దయచేయి. ఏమిటి జ్ఞానం అంటే? ఈ లోకంలో అందరికంటే మేధావులాగా ఉండటం జ్ఞానం కాదు, ఈ లోకంలో అందరికంటే గొప్పగా ఉండటం జ్ఞానం కాదు, ఈ లోకంలో నేను మరొక పరిపాలకుడిగా ఉండటం జ్ఞానం కాదు, కానీ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం. అనగా భయం ఉండాలి, భయంతో కూడినటువంటి భక్తి కూడా ఉంటే ఆయన ఆ తదుపరి నువ్వు ఏం అడిగితే అది ఇవ్వడానికి ఇష్టపడేటువంటి దేవుడిగా ఆయన కనపడతా ఉన్నాడు. కాబట్టి యెహోవా యందైనటువంటి భయము ద్వారా మనం సమస్తాన్ని కూడా పొందుకుంటాం. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, దీనుడు ఉన్నత దశను బట్టట, దీనుడు ఉన్నతమైనటువంటి దశను బట్టి, ధనవంతుడు తన దీన దశను బట్టి ఏ పడాలట? అతిశయపడాలటండి. ఇదేంటండి? ధనవంతుడు చాలా ఉన్నతంగా ఉండి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉందట, అతిశయపడాలట. దీనుడట తన దీనత్వములోనే ఉన్నతమైనటువంటి దశను బట్టి అతిశయపడాలట. వాక్యం తెలియజేస్తా ఉంది. ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నాడు? యాకోబు పత్రికలోని 1వ అధ్యాయం 9వ వాక్యాన్ని చూద్దాం ఒకసారి. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను, ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశయందు అతిశయింపవలెను. ఎందుచేత తెలుసా? దీనుడు అనుకుంటాడట, నాకు ఇంకా డబ్బులు ఉంటే బాగుండు, ఇంకా సంతోషం ఉంటే బాగుండు అనుకుంటాడట. ధనవంతుడు అనుకుంటాడట, నాకు 10 లక్షలు ఉన్నాయి, ఇంకొక 10 లక్షలు ఉంటే బాగుండు అనుకుంటాడట. కానీ వాక్యం తెలియజేస్తా ఉంది తెలుసా? దీనుడైనటువంటి సహోదరుడట దేవుడు తనకి ఇచ్చినటువంటి దానిలోనే ఏమైతే ఉన్నతంగా ఆయన అనుగ్రహించాడో, దీనుడికి ఆయన ఇచ్చినటువంటి ఉన్నతమైన స్థితి ఏంటో తెలుసా? యెహోవా యందైనటువంటి భయము, భక్తి. ఇక ధనవంతుడట తన యొక్క ధనాన్ని బట్టి, లేక ధనవంతుడు తన యొక్క దీనదశను బట్టి అతిశయపడాలి. దీనదశ అంటే దేవుడు నాకు ఎంతవరకు సంతోషంగా ఇచ్చాడు, దేవునికి వందనాలు. ఇరుపక్షాల్లో కూడా, అనగా దీనుడు దేవునికి మొరపెట్టాలి, ధనవంతుడు కూడా దేవునికి స్తుతించాలి. ఎందుచేత? దీనునికి ఉన్న దాంట్లోనే గొప్పను చూసుకొని ఆనందపడాలి. ధనవంతుడు తనకున్నటువంటి గొప్ప స్థితిలోనే తనలో ఉన్నటువంటి ఆ యొక్క దీన స్థితి ఎందుకంట అతిశయపడాలట. ఎందుకంటే ధనం ఉన్నటువంటి వాడికి చాలా కోరికలు ఉంటా ఉంటాయి. మనం కూడా సామెత చెప్తా ఉంటాం కదా, ఎంత చెట్టుకు అంత గాలి, ఎంత చెట్టుకు అంతే గాలి. నీకేం తెలుసు అనుకుంటున్నావు? నాకే డబ్బులు ఉన్నాయి అనుకుంటున్నావా? కానీ నాకుండే కష్టాలు నాకున్నాయి. నిజంగానే డబ్బులు ఉన్నటువంటి వాడు జనాలు ఎక్కువ కష్టాలు చెప్తూ ఉంటారు. డబ్బులు లేనోడు ఏమో హాయిగా ఉంటాడు, అంతే కదా. డబ్బులు లేనోడు ఏం చేస్తాడంటే చక్కగా ప్రశాంతంగా వంద తింటాడు, దేవునికి ప్రార్థన చేసుకుంటాడు, యెహోవా యందు భయము భక్తి కలిగి జీవిస్తాడు. డబ్బులు ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడంటే, ఈ డబ్బుల గురించి ఎవరికైనా తెలిసిపోతే కనుక అప్పులు అడుగుతారేమో, మళ్ళా నాకు వస్తుందో రాదో, చస్తే ఏం పట్టుకెళ్తావు నువ్వు? నీ సహోదరుడు ఆకలి ఉంటే వాడికి ఆహారం పెట్టడం చేత కాదు, ఇచ్చేటువంటి ఆహారాన్ని కూడా ఎందుకు పనికిరానటువంటి వస్తువులు పెట్టేటువంటి వారు ధనవంతులైన వారు ఎంతో మంది ఉన్నారు ఈ లోకంలో. అందుచేతే వారి ధనమట చిమ్మట కొట్టినటువంటి రీతిలో పాడైపోతూ ఉంటుంది. చిల్లు వేసినటువంటి సంచిలో, చిల్లు పడినటువంటి సంచిలో దాచబడినటువంటి ధనాన్ని పోలి ఉంటుందని హగ్గయ్య గారు చెప్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దీనుడు తనకు దేవుడు ఇచ్చినటువంటి దీన దశలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి స్థితిని బట్టి దేవునికి స్తుతి చేయాలి. ధనవంతుడు తనకున్నటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలో తనకు కలిగిన దీన స్థితి ఏమిటంటే, వాడికి యెహోవా యందు భయం ఉండదు, భక్తి ఉండదు. కాబట్టి అయ్యా నాకు ఎంత అనుగ్రహించావు ఈ లోకంలో, నీవు నాకు ఏమిస్తావు చెప్పయ్యా ఒకసారి. ఏమిస్తావు? ఎందు భయము భక్తి అనుగ్రహించవా? నాకు నీ యందు విశ్వాసం ఉంచేటువంటి స్థితి నాకు అనుగ్రహించవా? ఇదిగో నాకు లోక సంబంధంగా ఆశీర్వాదం ఉంది, కానీ నేను దీనత్వంలో బ్రతికేస్తా ఉన్నాను, ఎందుకు పనికిరానటువంటి వాడిగా బ్రతికేస్తా ఉన్నాను, నా ఆత్మీయ జీవితం సరైనటువంటి రీతిలో లేనటువంటిదిగా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే
దేవుడు అతనికి ఇచ్చినటువంటి రక్షణను బట్టి సంతోషపడాలి. ధనవంతుడైనటువంటి వాడు లోపించినటువంటి విశ్వాసాన్ని బట్టి దేవునికి మొరపెట్టుకుంటూ సంతోషపడాలి. ఇద్దరు కూడా సంతోషపడాలి. ఇద్దరు దేవునికి లోబడి పని చేయాలి. ఆ రీతిగా ఉంటే ఇరువురిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ధారాళముగా వారికి కావాల్సిన ప్రతి ఈవి అనుగ్రహిస్తాడు. దీనునికేమో లోక సంబంధమైన ఆశీర్వదిస్తాడు. ధనవంతుడు కలిగినటువంటి ఆ లోటులో కూడా వాడు అతిశయిస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉంటే దేవుని అందరినటువంటి భయాన్ని, భక్తిని ఇచ్చేటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. నాలుగవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే విశ్వాసులైనటువంటి వారికి ఆయన తెలియచేస్తూ, విశ్వాసులైనటువంటి వారు జీవ కిరీటాన్ని పొందుకోవడానికి. ఏ కిరీటం అండి? వజ్రాల కిరీటం కాదు, బంగారు కిరీటం కాదు, పూల కిరీటం కాదు, ఏ కిరీటం కాదు. మనం మరి పూల కిరీటం కనుక ఎవరైనా గౌరవంగా పట్టుకొచ్చి మన నెత్తి మీద పెడితే, ఇప్పుడు పెట్టుకుంటే ఒక గంట ఉంటుంది, గంట తర్వాత పువ్వులకి రంగు మారిపోతాయి, సాయంత్రం అయ్యేసరికి వాడిపోతాయి. ఆ తర్వాత మన ఇంట్లో కూడా ఉంచుతుంది, అది కంపు కొడుతుంది, బయటపడేస్తాం. మరి వజ్రాలు పొందినటువంటి కిరీటం అయితే కనుక మనం ఆ స్థాయిలో మనుషులము కాదు. బంగారు కిరీటం అంటే తలకు బట్టి అంత బంగారం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? అది కూడా మన స్థాయిలో కాదు. కానీ మనందరికీ కూడా సంపాదించుకోవడానికి, మనందరం కూడా కలిగి ఉండడానికి ఒక కిరీటాన్ని ఇవ్వడానికి యేసయ్య ఇష్టపడతా ఉన్నాడు. ఏమిటా కిరీటం తెలుసా? ఏమిటా కిరీటం? జీవ కిరీటం. యాకోబు పత్రికలోనే 1వ అధ్యాయం 12వ వాక్యంలో భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వాక్యంలో, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు సహించిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం. ఇది అంతిమమైనటువంటి కిరీటం. అనగా నిత్య జీవముతో ఆయన సన్నిధిలో ఉండేటువంటి ఆ గొప్ప కిరీటాన్ని మనం పొందుకోవాలి అంటే ఈ లోకంలో ఏం సహించాలట? శోధనలు సహించాలి. శోధన సహించేటువంటి నరుడు ధన్యుడైనటువంటి వాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇన్ని రకాలైనటువంటి ఆశీర్వాదాలు ఆయన మనకి ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. శోధనలో, శ్రమలలో కూడానట మనం అతిశయపడాలి కండి. శోధన వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు కూడా పౌలు శీలను పట్టుకెళ్ళి శుభ్రంగా ఒళ్ళంతా బెత్తాలతో కొట్టి బొండల మధ్యలో అలా ఆ యొక్క చెరసాలలో బిగించేస్తే ఆ కలిగినటువంటి శోధనలో కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నారు, దేవుని నామాన్ని మహిమపరుస్తున్నటువంటి వారుగా ఉన్నారు. ఆ రాత్రంతా కూడా వాళ్ళు పాటలు పాడుతూ ఉన్నారు. మనమైతే ఆ దుర్మార్గులు కొట్టేశారు రా బాబు, మేమేమో ఏం చేసామని కొట్టారు మమ్మల్ని, మేము ఏం తప్పు చేసామని కొట్టారు మమ్మల్ని అని ఆ బాధలో, ఆ ఇబ్బందులో కూడా సాధిస్తూ ఉంటాం. కానీ వాళ్ళు కొట్టినటువంటి వారిని ఏమీ అనలేదు, తీసుకొచ్చి జైల్లో పెట్టినటువంటి వారిని ఏమనలేదు, చెరసాల నాయకులను కూడా ఏమనలేదు. కానీ ఆ శోధనలో ఉండి ఆ రాత్రంతా కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? కీర్తనలు పాడుతూ ఉన్నారు. కీర్తనలు పాడుతూ ఉంటే వాళ్ళు పాడేటువంటి పాటలకి వాయిద్యాలు ఉన్నాయా? వాయిద్యాలు లేవు. వాళ్ళ గొంతుకే, వారి గొంతుతోటే దేవుని నామాన్ని స్తుతిస్తూ కీర్తిస్తూ ఉండగా చెరసాల పునాదులు వణుకుని తలుపులన్నీ తెరవబడ్డాయి, వారి సంఖ్యలు విడిపోయాయి. అదే సమయంలో చెరసాల నాయకుడు మరి ఆత్మహత్య చేసుకోవాలని కత్తి దోస్తూ ఉంటే పౌలు గారు అంటా ఉన్నాడు, ఏమంటున్నాడు? నీవు ఏ హాని చేసుకోవద్దు. వెంటనే అతనిలో మార్పు వచ్చింది. అతను అంటా ఉన్నాడు, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి అనగా మనకు వచ్చినటువంటి శోధనను బట్టి, మనకు వచ్చినటువంటి శ్రమను బట్టి ఒక్కడైనా రక్షించబడితే అది దేవుని ఎదుట మనం జీవ కిరీటం పొందుకోవడానికి ఒక అర్హత. ఈవేళ వాళ్ళు రక్షించబడటమే కాదట, చెరసాల నాయకుడే కాదు, ఆ కుటుంబం అంతా రక్షించబడటమే కాదు, వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారంటే చెరసాలలో ఉండి పౌలు శీలలు ఏ రీతిగా కీర్తనలు పాడి ఆనందించారో, ఈవేళ వాళ్ళకి కలిగినటువంటి రక్షణను బట్టి వారు కూడా సంతోషపడ్డారు. ఆ చివరి భాగం అంటాడు, వారు సంతోషపడసాగిరి. ఏం పడ్డారట? సంతోషపడ్డారు. ఎందుచేత శోధన వచ్చింది. అక్కడ పౌలు శీలలకి శోధనలో పడ్డారు,
కీర్తనలు పాడారు, వారు సంతోషంగా ఒక ఆత్మను రక్షించారు. ఆత్మతో పాటుగా కుటుంబం అంతా రక్షించబడింది. ఇప్పుడు పౌలు శీలలకు ఆనందం వచ్చింది. అనగా శోధనలో మరి కీర్తనలు పాడినటువంటి వారికి, శోధన సహించినటువంటి వారికి సంతోషం వచ్చింది. దేనిని బట్టి? చెరసాల నాయకుని యొక్క రక్షణను బట్టి వాళ్ళు సంతోషపడతా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, జీవ కిరీటాన్ని మనం పొందాలి అంటే ఈ లోకంలో శోధన సహించాలి, శ్రమను మనం సహించాలి. ఐదవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే అన్ని విషయాల్లో కూడానట ఎలా ఉండాలి? నిదానంగా ఉండాలట. ఏ విషయంలో? అన్ని విషయాల్లో కూడా. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకోగలిగితే అన్ని విషయాల్లో కూడా నిదానముగా ఉండాలి అంటా ఉన్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యంలో, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు మొదటిగా వినుటకు వేగురపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించాలట. అనగా వినేటప్పుడు ఎలా వినాలి? నిదానంగా వినాలి. అది మనకు తెలిసిన విషయమైనప్పటికీ కూడా ఎలా వినాలి? నిదానంగా వినాలి. మనకు తెలుసులే, నువ్వు చెప్పక్కర్లేదు అనుకుంటే కాదు. ఏమో వాడి నోట్లో నుంచి ఇంకే మంచి విషయం వస్తుందో, అక్కడి నుంచి ఏ మంచి వార్త మనకు తెలుస్తుందో నిదానించి అతను ప్రారంభించిన తర్వాత ఫుల్ స్టాప్ పెట్టే వరకు కూడా నువ్వు కొంచెం ఓపికతో వినగలిగితే నీకు ఎక్కడో ఒక చోట ఒక మంచి విషయం నువ్వు పట్టుకోవడానికి అవకాశం దొరుకుతూ ఉంటుంది. అందుచేత అంటాడు, ఇక వినుటకు ఎలా ఉండాలట? వేగం పడాలట. అనగా ఏం చెబుతారో అనేటువంటి ఆతృత కలిగి ఉండాలి. ఈ ఆతృత లేకపోతే మరి చాలా మంది మనం బైబిల్ చదువుతాం, ఇంచుమించు 10 సార్లు చదివిన వాళ్ళు ఉంటారు, 15 సార్లు చదివిన వాళ్ళు ఉంటారు, 20 సార్లు చదివిన వాళ్ళు ఉంటారు, 8 సార్లు చదివిన అర్థమవన వాళ్ళు ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా మనం ఏం కలిగి ఉండాలో తెలుసా? మరలా వినడానికి ఇష్టపడేటువంటి వారంగా ఉండాలి. అనగా వినడానికి వేగిరపడేటువంటి వారంగా ఉండాలి, వినడానికి ఆతృత కలిగిన వారంగా ఉండాలి. నాకు తెలుసులే అనుకున్నావంటే కనుక నీవు అప్పుడే అలాగా కిందకి దిగిపోయినటువంటి వాడుగా ఉంటాం. రెండవ అంశంగా మనం జ్ఞాపకం చేసుకుంటే మాటలాడుటకు నిదానించాలట. ఏం చేయాలి? నిదానించాలట. బైబిల్లో ఒక మాట మనం చాలా తరచుగా జ్ఞాపకం చేసుకుంటాం. యేసయ్యను సిలువ వేసిన సందర్భంలో మరి ఒక దొంగవాడేమో దూషిస్తూ ఉంటే మరొక దొంగట ఆయన ఎలా చూశాడు? నిదానించి చూచాడట. ఆ ముఖంలో చూస్తూ ఉంటే అప్పుడు సుమియోనుకు ఏ రకమైనటువంటి ఆత్మ సంబంధమైన మహిమ కనపడతా ఉందో ఈ దొంగవాడికి కూడా ఆయన ముఖంలో ఏం కనపడతా ఉంది? అప్పటి వరకు దొంగవాడే శిక్షణ అనిపిస్తూ ఉన్నాడు, కానీ ఇప్పుడు ఆయనను నిదానించి చూస్తూ ఉంటే ఆయనలో మహిమ కనపడతా ఉంది. వెంటనే అతని యొక్క హృదయం ద్రవించిపోయింది. ఒప్పుకుంటా ఉన్నాడు, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. అనగా ప్రతి మనుషుడు కూడా మాట్లాడడానికి ఏం చేయాలట? నిదానించి మాట్లాడాలి. పక్కన కూడా అంటున్నాడు, నిన్ను నువ్వు రక్షించుకోవయ్యా, మమ్మల్ని కూడా రక్షించంటావు. కానీ ఆ రెండో వాడు అంటున్నాడు, అయ్యా మనము కూడా శిక్షావిధిలో ఉన్నాం కదా, ఈ మాట అనడానికి మనం సరిపోయేటువంటి వాళ్ళము కాదు అని నిదానించి చూశాడు. ఆత్మ సంబంధమైనటువంటి మేలు మరి పొందుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. మూడవదిగా అంటాడు అక్కడ, కోపించుటకు కూడా ఎలా ఉండాలట? అంటే కోపంలో కూడా నిదానం ఉండాలా? కోపం వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మనం ఏం చేస్తూ ఉంటాం అంటే పాపం చేస్తూ ఉంటాం. కోపం వస్తేనంటే ఏం చేస్తారండి? పాపం చేస్తూ ఉంటాం. కాబట్టి కోపం వచ్చినప్పుడు మనం నిదానించి కనుక ఆలోచిస్తే పాపం చెయ్యం. ఎదుటివాడి మీద కోపం వచ్చిందనుకోండి, పరుషమైనటువంటి మాటలు మాట్లాడతాం, బూతులు మాట్లాడుతూ ఉంటాం, పనికిమాలినటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం, కాని మాటలు మాట్లాడుతూ ఉంటాం, దేవునికి ఇష్టం కానటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం. కానీ కాసేపు నిదానించి అతని యొక్క పరిస్థితి అంతా మనం అర్థం చేసుకోగలిగితే, అతని గురించి మనం కొంత అవగాహన చేసుకోగలిగితే అతని మీద మనకి కోపము రా. అందుకే వాక్యం తెలియజేస్తూ ఉంది, కోపపడుడి కానీ పాపము చెయ్యి. కోపడకపోతే ఎలాగా? బిడ్డల మీద కోపడకపోతే వాడు వంకర మార్గంలో పోతారు. వంకరగా ఎదిగినటువంటి చెట్టు ఎందుకు పనికి రాకుండా ఎలా పోతా ఉందో
బిడ్డలను కనుక మనం క్రమంగా పెంచకపోతే వాడు పెద్దవాడు అయిన తర్వాత మరి దారి తప్పేటువంటి వాడుగా ఉంటాడు. కానీ వాడి దారిలో పెట్టాలి కదా అని చెప్పేసి నీ నోటుకు వచ్చినటువంటి బూతులు, ఉపర్ష పదాలు, పనికి మాలినటువంటి మాటలు వాడితే వాడు కూడా అంతగా డబల్ మాట్లాడతాడు, అంతగా రెట్టింపు మాట్లాడతాడు, నిన్ను బాధపరుస్తాడు, వాడు పాడు చేసుకుంటాడు. దేవుని బిడ్డలారా, వినడానికి తొందరపడాలి, అంతేకాదు మాట్లాడడానికి నిదానించాలి. ఏ మాట అవసరం ఆ మాటే మాట్లాడాలి. అందుకే మితముగా మాట్లాడాలట. ఎలా మాట్లాడాలి? ఎందుచేత అధికమైనటువంటి సంభాషణలో ఏముంటుంది? విస్తారంగా మాట్లాడితే దోషాలు ఉంటాయి, ఎక్కువ దోషాలు ఉంటాయి. మూడవదిగా అంటా ఉన్నాడు, కోపించడానికి నిదానంగా కోప్పడాలి. అలాగే అసలు కోప్పడకుండా ఉండి మరి అలాగుంటే కాదు, కోపపడాలి, కానీ పాపము లేనటువంటి కోపము మనం కలిగి ఉండాలి. ఆరవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వాక్య ప్రకారంగా ప్రవర్తించాలటండి. దేని ప్రకారంగా? వినివారు మాత్రమై ఉండి దాన్ని విడిచిపెట్టేసి ఈ నాలుగు గోళ్ల మధ్యలోకే ఉండి తల ఊపేసి కళ్ళు మెదిపేసి ఏమి అనుకుంటాం కాదు, కానీ ఒక మాట అయినా నీ మనసులో పెట్టుకొని ఆ ప్రకారంగా నీవు నడవగలిగితే అది అనేక మందికి మేలుకరంగా మారేటువంటి స్థితి కనపడతావు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వాక్యం అంటాడు, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండండి. వాక్య ప్రకారము నడుచుకునేటువంటి వారుగా ఉండండి. వాక్య ప్రకారము అనుసరించి ఆ గమ్యస్థానము చేరడానికి మీరు మార్గాన్ని మరి సరళం చేసుకోండి. ఇంకా కింద మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన చిత్తంలో ఉండాలంటే మన ప్రవర్తన అంతా కూడా ఆయన చిత్తంలో మన ప్రవర్తన ఉండాలి అంటే ఆ వాక్య ప్రకారంగా నడవాలి. ఎందుచేత యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వాక్యంలో చిన్ని మాట ఉంటుంది, నీ వాక్యమే సత్యము. సత్యము అనగా తండ్రి. ఆయన ఇచ్చినటువంటి ఏ వాక్కులో కూడా తప్పు లేదు, అబద్ధం లేదు, అది నిజమైనటువంటి వాక్కు. ఆ వాక్కునే మనకి లోకానికి వెలుగుగా పంపించాడు. అంగీకరించిన వారు ఆ వెలుగులో నడుస్తూ ఉన్నారు, అంగీకరించినటువంటి వారు నాశనమైపోతా ఉన్నారు. అదే అధ్యాయంలో 23వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే వాక్య ప్రకారము నడవనటువంటి వాడట అద్దములో తన సహజమైనటువంటి ముఖాన్ని చూచుకొని మనుషుని పోలి అన్నాడు. ఒక మాట చెప్తా, ఉదయాన్నే మంచం నుంచి లేవటం ఎంతమంది అద్దం చూసుకుంటారు? ఒకసారి చేతులు ఎత్తుతారా? లేవటం ఎవరు చూసుకోరు. ఎందుకంటే మన ముఖాన్ని చూస్తే మనకే ఏమొస్తుంది? అమ్మా చిన్న కాదు, ఏమి కాదు, చిరాకు భయమే వేస్తుంది. చిరాకు కాదు, మన ముఖమే కాబట్టి చిరాకు రాదు. ఏమేస్తుంది తెలుసా? భయమే వేస్తుంది. ఎందుకు ఈ జుట్టు ఎలా చెరిగిపోయి ఆ ముఖం నిండా జిడ్డు పట్టేసి ఇంకా కొంతమందికి అయితే నోట్లో నుంచి ఎన్ని కారిపోయి ఇంకా ఎలా ఉంటుందంటే నిద్రపోతాం కాబట్టి పీకల దాకా తిని చక్కగా ముఖం అంతా ఇలా లావ్ అయిపోయి రకరకాలుగా ఉంటుంది. అదే 2 నిమిషాలు ఆ సింక్ దగ్గరికి వెళ్ళి కాస్త ముఖం పడుకొని శుభ్రంగా అప్పుడు తుడుచుకొని అప్పుడు అద్దం దగ్గరికి వచ్చి చూసుకున్నాం అనుకోండి, నా ముఖం బాగుందే. ముందు ముఖానికి ఈ ముఖానికి ఎంత తేడా ఉంటుంది? చాలా తేడా ఉంటుంది. ఇక్కడ అదే తెలియచేస్తూ ఉన్నాడు. మీరు వింటున్నారు, ఒక న్యూస్ పేపర్ చదివితే ఎలా వింటున్నారో అలా వింటున్నారు. పక్కింటి సహోదరు వచ్చి సొల్లు కబుర్లు చెప్తే ఎలా వింటున్నారో అలా వింటున్నారు. ఆ రోడ్డు మీదకి పోయినప్పుడు ఆ సహోదరుడు ఏం చెప్తాడో ఆ కబుర్లన్నీ విన్నట్టుగా వింటా ఉన్నారు. కానీ వాక్య ప్రకారము ప్రవర్తించకపోతే దానిలో ప్రయోజనము లేదు అని విశ్వాసులైనటువంటి వారికి స్పష్టంగా తెలియచేస్తా ఉన్నాడు. ఎందుచేత వాక్యం సత్యమైనదండి, సత్యమైనది, స్వచ్ఛమైనది. ఈ సత్యమైనటువంటి తండ్రి వాక్కును మనం కనుక నిరాకరించినటువంటి వారంగా ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనందరం కూడా నాశన పాత్రలుగా ఉంటాం. అందుచేత అంటాడు వాక్య ప్రకారము ప్రవర్తించాలి. విని ఒక ఆయనట ఈవేళ మీ చర్చిలో ప్రసంగం ఏం చెప్పారని అడిగారంట. నేను అప్పుడప్పుడు మాస్టర్ దగ్గర కూర్చున్నప్పుడు ఎవరన్నా వస్తే ఆయన ఇదే అడుగుతూ ఉండేవాడు. ఆయన సియోని మందిరంలో ఏం చెప్పారు ఈవేళ? నేనేం చెప్పాను చెప్పు, లేకపోతే అంటే చెప్పారండి, బాగా చెప్పారండి, 2 ముక్కలు చెప్పయ్యా అనేవాడు ఆయన. ఎన్ని ముక్కలు? 2 ముక్కలే అడిగేవాడు. బాగా చెప్పారు సార్, అయ్యగారు మీరు చాలా బాగా చెప్పారు, అబ్బాయి ఎంత సంపుగా ఉంటుందండి మీరు చెప్తూ ఉంటుంది. మరి శాలే మందిరంలో ఏం చెప్పారు అని అంటే
అక్కడి నుంచి ఎవరన్నా వెళ్తే కనుక అడిగితే భలే చెప్పారండి ఈ అమ్మాయి గారు వాక్యం. ఎంతసేపు ఆయన అదే చెప్తా ఉన్నాడు, ఈయన అదే చెప్తా ఉన్నాడు. అక్కడ భలే చెప్పేశారంటే ఇక్కడ భలే చెప్పేశారండి. కానీ ఒక్క మొక్కైనా మన నోట్లోంచి వస్తూ ఉందా? వింటున్నాం కానీ కుడి చేతిలో విని ఎడం చేతిలో నుంచి, కుడి చెవిలో విని ఎడం చెవిలో నుంచి బయటపడేస్తా ఉన్నాం. పిల్లలు అప్పుడప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు తప్పు చేసినప్పుడు తిడితే వాళ్ళు ఏమంటారు తెలిసే, ఈ మధ్యకాలం నేను కొత్తగా గమనించాను. ఏం చేస్తా ఉన్నారంటే ఈ కుడి చేతి వైపు పెట్టట్లేదండి, ఎడం చేతి మీద కుడి చేయి పెట్టి, ఎడం చేతి మీద కుడి చేయి పెట్టి ఇలా కడుతున్నారు ఆయన. అంటే కుడి చేతిలో విన్నాను, ఈ ఎడం వైపు నుంచి అలా పడేసాను, అవతలకు పోయింది నీ మాటలని అనేసి. మరి మనం కూడా పిల్లల్లాగా ప్రవర్తిస్తూ ఉంటే అది దేవునికి ఇష్టమైనటువంటిదా? అది దేవునికి యోగ్యమైనటువంటి ప్రవర్తన? మీరు వినువారు మాత్రమై ఉండి ఆ ప్రకారంగా నడుచుకోకుండా ఉంటే దానిలో ప్రయోజనం ఏంటి? ఆ తుడిచిపడేస్తే ప్రయోజనం ఏంటి? ప్రియ దేవుని బిడ్డలారా, మందిరానికి వచ్చావు, వాక్యాన్ని విన్నావు, రావాలనే తాపత్రయం ఉంది, విన్నావు, కానీ దాన్ని ఆకలింపు చేసుకొని నీ మనసులో ఉంచుకోకుండా ఉంటే, ఈడు మందిరానికి వెళ్ళొచ్చాడు, చాలా శుభ్రంగా ఉన్నాడు, ఈవేళ వాక్యాన్ని కూడా అవతల పడేసాడు, భలే ఖాళీగా ఉన్నాడని మరి అంతకంటే బలమైనటువంటి మరి 7 దెయ్యాలు పట్టుకొచ్చి వాడు ఎక్కడ వేస్తాడు? కృష్ణ వేస్తాడు మన నెత్తి మీద. కాబట్టి వాక్యాన్ని వినటం కాదు, ఈ విన్నటువంటి వాక్యం కనీసం ఒక్క మొక్క అయినా నువ్వు జ్ఞాపకం పెట్టుకొని ఆ ప్రకారంగా నువ్వు నడుచుకుంటే అది నీకెంతో ఆశీర్వాదం. లేకపోతే ఉదయాన్నే లేచి నోరు కూడా శుభ్రం చేసుకోకుండా, ముఖం మీద ఒక గుక్కడు నీళ్లు కూడా వేసుకోకుండా అద్దంలో చూసుకుంటే నీ ముఖం ఎంత అందవికారంగా ఉంటుందో నీ ఆత్మీయ జీవితం కూడా అంతే అందవికారంగా మారిపోతుంది. జాగ్రత్త. 7వదిగా చెప్తా ఉన్నాడు యాకోబు గారు, విశ్వాసమైనటువంటి వారికి ప్రతి విశ్వాసి నోటికి కళ్ళు పెట్టుకోవాలటండి. ఏం పెట్టుకోవాలి? నోటికి ఏం పెట్టాలి అంటే, ఇప్పుడు ఏం చేయాలా? ఒక ఇనుప మొక్క తీసుకొచ్చి ఆ ఇనుప మొక్క అటో తాడు కట్టి నోట్లో అడ్డంగా పెట్టి మాట్లాడకుండా ఒక మాట మాట్లాడాలంటే తీయించేసి మాట్లాడాలా? వాక్య ప్రకారంగా నడుచుకుంటే నీ నోటికి ఏమొచ్చేస్తుంది? ఆటోమేటిక్గా కళ్ళు వచ్చేస్తుంది. చూడండి, యాకోబు పత్రికలో ఆయన తెలియజేస్తా ఉన్నాడు. 1వ అధ్యాయం 26వ వాక్యంలో, ఎవడైనాను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థం. నేను మందిరానికి వెళ్తా ఉన్నాను, భక్తి లేదు, వ్యర్థం. పరిచర్యలో ఉన్నాను, భక్తి లేదు, వ్యర్థం. అన్ని పనుల్లో సహకరిస్తా ఉన్నాను, భక్తి లేదు, వ్యర్థం. భక్తి ఉంది కానీ భయం లేదు, వ్యర్థం. ప్రియ దేవుని బిడ్డలారా, నోటికట మనం మాట్లాడేటువంటి ప్రతి మాటకు ఏముండాలంట? కళ్ళెం ఉండాలంట. అదిగా కళ్ళెం కనుక లేకపోతే ఒక గుర్రానికి కళ్ళెం లేకుండా, మరి బండి కట్టి కళ్ళకి గంతలు లేకుండా, నోట్లో కళ్ళెం లేకుండా బండి కట్టి తోలితే అసలు మనం కూర్చోగలమా దాని మీద? అది ఎలా పరిగెడుతుందో, ఏ దారికి తీసుకెళ్తుందో మనకు తెలియదు. అందుచేత దానికి ఏం చేస్తారంటే ఆ దారి మాత్రమే కనపడేలాగా కళ్ళెం పెడతా, ఆ గంతలు కడతారు. నోట్లో ఇనప మొక్క పెట్టి అటు ఇటు మరి యొక్క లెదర్ వాల్ కట్టి దాన్ని లాగుతూ ఉంటాడు. లాగాడంటే ఇక్కడ పొడుచుకుంటూ ఉంటుంది, నడవకపోతే ఇంకా లాగేస్తాడు నా యజమాని. మంచి ఆహారం పెడతాడు, పచ్చగడ్డి పెడతాడు, గుగ్గిళ్ళు పెడతాడు, అన్నీ పెడతాడు. కానీ ప్రయాణం చేసేటప్పుడు మాత్రం కళ్ళెం ఉండాలి, గంతలు ఉండాలి. లేకపోతే సరిగ్గా నడిచేటప్పుడు మంచి పరుగు పెడతా ఉంది అనుకోండి, గుర్రం పరుగు పెట్టేటప్పుడు పచ్చగడ్డి కనపడింది అనుకోండి, అది ఏం చేస్తుందంటే ఈ పరుగుని టక్కన ఆపేసింది అనుకో, మనం ఏమవుతాం? అటు ఇటు అయిపోయి బోర్లకు పడిపోతాం. అన్నపానముల విషయంలో క్రైస్తవ విశ్వాసి చాలా క్రమంగా ఉండాలి. మాటల విషయంలో క్రైస్తవ విశ్వాసి చాలా క్రమంగా ఉండాలి. లేకపోతే కళ్ళెము లేనటువంటి గుర్రం ఏ రీతిగా ఎగుడు దిగుడుగా వంకరగా ఉంటుందో అదే రీతిగా మరి వాక్య ప్రకారముగా నడవనటువంటి వాడు, తన నోటికి కళ్ళెము పెట్టుకోకుండా, అడ్డం పెట్టుకోకుండా వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడే క్రైస్తవ విశ్వాసి కూడా అలాంటి వాడే అనుకుంటాడంటే నేను కూడా చాలా భక్తి కలిగినటువంటి వాడు, నేను కూడా
చాలా భక్తి కలిగినటువంటి వాడు అనుకునేటువంటి వాడి భక్తి వ్యర్థం అని చెప్తా ఉన్నాడు యాకోబు గారు. నీ నోటి మాట శుద్ధిగా ఉండాలి, నీ కంటి చూపు శుద్ధిగా ఉండాలి, ఈ యొక్క అన్నపానాలు మరి శుద్ధిగా ఉండాలి. ఆ శుద్ధి నీలో లేకపోతే దానివల్ల నువ్వు నష్టపోతావు, జాగ్రత్త. ఎనిమిదవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే క్రైస్తవ విశ్వాసట లోక మలినము అంటుకోకుండా జీవించాలి. ఎలా జీవించాలి? లోక మలినము అంటుకోకుండా జీవించాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వాక్యంలో అంటాడు, యెహోలోక మాలిన్యము తనకంటకుండా తను తాను కాపాడుకొనుటయే నిష్కళంకమైన భక్తి. అందుకే లోక సాంగత్యాన్ని విడిచిపెట్టి బ్రతకాలి, లోకముతో సహవాసాన్ని విడిచిపెట్టాలి. లోకస్తులు మాట్లాడేటువంటి విధానంలో మనం మాట్లాడకూడదు. ఏమిటి లోక సంబంధమైన జీవితం? ఎఫెసీ సంఘానికి రాస్తా పౌలు గారు అంటాడు, నేత్రాశ, శరీరాశ, జీవపు కామం. కంటితో చూసిన ప్రతిదీ నువ్వు కావాలనుకుంటే నువ్వు మలినాలు అంటించుకున్నవాడే. కంటితో చూసినటువంటిది నీ శరీరము కోరుకున్న ప్రతిదాని చోటకి నువ్వు వెళ్ళిపోయావంటే నీ శరీరాన్ని నువ్వే కుళ్ళి కృషింపజేసుకుంటావు, జాగ్రత్త. జీవపు డంబం, నన్ను మించిన వాడు ఎవడో లేడనుకుంటే, దేవుని బిడ్డలారా, వాక్యం తెలియచేస్తా ఉంది. ఈ మూడు ఎవరైతే దూరపరచుకోగలుగుతారో అలాంటి వారు మాత్రమే ఆయన సహవాసంలో ఉండగలుగుతారు. తొమ్మిదవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటేనట క్రియలు లేకుండా చాలా మంది విశ్వాసులుగా చలామణి అయిపోతూ ఉంటారు. ఏమి లేకుండా? క్రియలు లేకుండా చాలా మంది విశ్వాసులుగా మరి చలామణి అవుతారట. ఎలాంటి మరి క్రియలు లేనటువంటి ఆత్మ జీవితం అట దేవుని ఎదుట చచ్చినటువంటి మృత కళేబరం వంటిది. దేవుని ఎదుట చచ్చినటువంటి ఆత్మకు ఏ రకమైన ప్రయోజనము లేదు. రక్షించబడడానికి, ఆత్మను శుభ్రం చేసుకోవడానికి దేవుడు మనకి కొంత జీవిత కాలం ఇచ్చాడు. ఈ జీవిత కాలంలో మనం శుద్ధీకరించబడితే ఆయనతో కూడా జీవపు కిరీటం పొందుకొని ఆయన సన్నిధిలో ఉంటాం. లేకపోతే మనము చచ్చినటువంటి వారమే. 2వ అధ్యాయం 26వ వాక్యం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26వ వాక్యం, ప్రాణము లేని శరీరము ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతం. ఎలా ఉన్నాయి క్రియలు? నేను విశ్వాసిని చెప్పుకుంటూ మంచి క్రియలు చేయలేకపోతే, నేను దేవుని బిడ్డనని చెప్పుకుంటూ ఆయన సన్నిధిలో ఉండడానికి నీవు ఇష్టపడకపోతే, దేవుని బిడ్డనని చెప్పుకుంటూ నిన్ను నీవు హెచ్చించుకుంటూ పోతా ఉంటే, దేవుని బిడ్డనని చెప్పుకుంటూ నీ శరీరాన్ని నువ్వు మరి కంట్రోల్లో పెట్టుకోలేకపోతే, దేవుని బిడ్డవని చెప్పుకుంటూ నీ కళ్ళను నువ్వు కంట్రోల్లో పెట్టుకోలేకపోతే, ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఆత్మ దేవుని ఎదుట చచ్చినటువంటిది. అప్పుడు అనుకుంటాడు ఆయన, బాప్తిసం పొందాలనుకున్నాడు, మార్పు లేదు. బలలో పాలు పంచుకుందాం అనుకుంటున్నాడు, మార్పు లేదు. అన్ని మంచి కార్యాలు చేస్తా ఉన్నాను అనుకుంటున్నాడు, మార్పు లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం తెలియచేస్తా ఉంది, క్రియలు లేని విశ్వాసం ఎలాంటిదట? మృతమైనటువంటి, చచ్చినటువంటి ఒక కళేబరం. మనం ఎంతకాలం ఉంచుతుందండి? ఎంతకాలం ఉంచుతాం? ఆ వెంటనే ప్రభు అంటాడు, ఈ ఆత్మలో క్రియలు లేవు కాబట్టి మీరు ఎడమ వైపుకు పండి వీళ్ళ పాతాళంలో పడేయండి. 10వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే యాకోబు గారు విశ్వాసులు తెలియజేస్తూ యాకోబు పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యంలో ప్రతి విశ్వాసి కూడా నాలుకనట అదుపులో ఉంచుకోవాలి. దేని అదుపులో ఉంచుకోవాలి? నాలుకను అదుపులో ఉంచుకోవాలి. చూడండి, కూడా అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. నాలుకట అదిరిపడతా ఉంటుందంటే అప్పుడప్పుడు అది అతిశయపడతా ఉంటుంది. నేనే అనుకుంటా, దాన్ని మించినటువంటి వాడు ఎవడు లేడు. నాలుకని కాసేపు లోపల టైట్గా పెట్టి పెదాలతో అనండి నేనే అనేసని ఎంత బాగా వస్తుంది కదా మాట, చాలా బాగా వస్తుంది. కాబట్టి మాట్లాడించేది ఎవరు? నాలుక. దానికి ఆలోచన ఇచ్చేది ఎవరు? బుర్ర. ఈ హృదయం, ఈ ఆలోచన, ఈ నాలుక క్రమపరచబడకపోతే ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితోటి సహవాసం మనకి ఉండనే చూడాలి. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా ఏం కలిగి ఉండాలి? నాలుకను అదుపులో పెట్టుకోవాలి. ఎందుచేతంటే ఒక వాడు ఉందనుకోండి, కొన్ని వందల అడుగులు ఉంటాయి.
దాదాపు కొన్ని వందల అడుగులు ఉంటుంది. అంత వెడల్పు, అంత లోతు, అంత ఎత్తు ఉన్నటువంటి వాడనట ఒక చిన్న చుక్కాని ఏం చేస్తుంది, ఆ కెప్టెన్ గారు దాన్ని పట్టుకొని ఆ యొక్క దాన్ని ఏమంటారు, దాన్ని స్టీరింగ్ తోటి ఇలా తిప్పుతూ ఉంటే ఆ చుక్కాని ఎటు నడిపితే అటే పోతుంది. నీ నాలుక కూడా అలాంటిదే, జాగ్రత్త. ఈ దేహం చాలా విలువైనటువంటిది. దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రాణం విలువైనటువంటిది. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆత్మ విలువైనటువంటిది. దాన్ని అదుపులో ఉంచుకోవాలంటే దీని నాలుకను నీవేం చేయాలా, క్రమపరచుకోవాలి. వ్యర్థమైన మాటలు పలకకుండా నా నాలుకను జాగ్రత్తగా ఉంచుకుంటానని దావీదు గారు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప వాడైనప్పటికీ కూడా చిన్న చొక్కాని చేత ఏ రీతిగా అది క్రమపరచబడతా ఉందో, నడిపించబడతా ఉందో, ఇంత దేహాన్ని, ఇన్ని ఆలోచనలు కలిగినటువంటి మనస్సును క్రమపరిచేటువంటిది ఒకటి మానవుని యొక్క నాలుక. ఆ నాలుకను కనుక అదుపులో ఉంచుకోగలిగితే నువ్వు అనేక మంది దగ్గర ఆశీర్వదించబడతావు. లేకపోతే నష్టమే తప్ప లాభము ఉండదు. ఎలా ఉన్నాయి మన నాలుకలు? ఉపయోగపడే నాలుకలా, లేకపోతే అనేక మందిని చెరిపేటువంటి నాలుకలా? 11వదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ప్రభు ఎదుట మనల్ని మనం తగ్గించుకుని బ్రతకాలట. ఇవన్నీ యాకోబు గారు ఆత్మ స్వరూపిగా ఉన్నటువంటి దేవునితోటి సహవాసము కలిగి మనకు తెలియచేస్తున్నటువంటి మాటలు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వాక్యంలో తెలియచేస్తా ఉన్నాడు, ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించు. మనం తగ్గించుకుంటే హెచ్చించబడతాం. దేవుని ఎదుట హెచ్చించుకుంటే ఆయన ఏం చేస్తాడో తెలుసా, తోసిపడేస్తాడు. మీరెవరో నాకు తెలియదు అంటాడు. కాబట్టి మన ఆత్మీయ జీవితాల్లో దేవునిని బట్టి, దేవుని ఎదుట మనం తగ్గించుకొని జీవించేటువంటి వారంగా ఉండాలి. చివరిగా 12వదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఇది చాలా ముఖ్యమైనటువంటిది, ఆత్మీయ మరి అవసరం. శ్రమలోనట ప్రార్థించి మేలు పొందాలట. ఏం చేయాలి? శ్రమలో మనం ఏం చేస్తాం? శ్రమ రాగానే వదిన గారు ఈ బాధ వచ్చేసింది, ఎన్ని మంచి పనులు చేశాను, నీ మంచి పనులు నువ్వే చెప్పుకుంటున్నా కానీ ఆ వినేటువంటి వదిన గారు ఒక్క మంచి మాట గురించి నిజమే అమ్మా అలా చేస్తాను అంటదా? అందు ఆవిడ అనుకుంటా ఉంటది, ఇన్ని మంచి పనులు చేశాను. ఏం చేసావే నువ్వు మంచి పనులు? ఏం చేసావు నువ్వు? పనులని పనికి పనులే కదా, ఎప్పుడు ఎదటోడి గురించి చెడ్డగానే కదా మాట్లాడేది అని ఆవిడ ఆలోచించుకుంటా ఉంటది. ఈవిడ అనుకుంటుంది ఏమన్నా, నిజమే నువ్వు చాలా మంచి పనులు చేస్తావు, అయినా నీకు ఎలా అయిపోయింది ఏంటి అంటదేమో అనుకుంటుంది. ఆవిడేమో పొగట్లేదని ఒక బాధ, వచ్చిన శ్రమలు బట్టి మరొక బాధ. అంటే ఎన్ని బాధలు వచ్చినాయి ఇప్పుడు మనకి? వచ్చినటువంటి కష్టమేమో ఒకటే కష్టమైతే, ఎదటాలు మనల్ని పొగట్లేదని చెప్పేసి ఇంకో కష్టం, రెండు బాధలు. యాకోబు గారు అదే చెప్తా ఉన్నాడు. ఏమనంటే, ప్రియ సహోదరులారా, శ్రమలో మీరు ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 3-4 వాక్యాలు, 13-14 వాక్యాలు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13-14 వాక్యాలు. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనా సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. చెరసాల నాయకుడికి సంతోషం కలిగింది. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఏం పాడుతున్నారు? కీర్తనలు పాడుతా ఉన్నారు. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావములను తెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకపును. దేవుని ప్రేమ ఇదిగో. చెరసాల నాయకుడు కుటుంబం పౌలు శీలలతో కలిసి పాట పాడుతూ ఉన్నారు. ఎందుకో తెలుసా? శ్రమలో వాళ్ళు ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ఫలితం చెరసాల నాయకునికి పాపముల నుండి విముక్తి కలిగింది. ఆ విముక్తిని బట్టి వాళ్ళు సంతోషపడతా ఉన్నారు, వీళ్ళు కూడా సంతోషపడతా ఉన్నారు, దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నారు. మీలో ఎవరికైనా శ్రమ కలిగినా వాడు ప్రార్థన చేయాలి.
మీలో ఎవరికైనా సంతోషం కలిగిన వారు కీర్తనలు పాడాలి. ఇంకా చేయాలంటే ఏంటో తెలుసా? 14వ వాక్యంలో మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. నూనె రాసి ప్రార్థన చేయమన్నారు కానీ పరిశుద్ధంగా ప్రార్థన చేయమన్నారు. నూనె పరిశుద్ధతకు గుర్తుగా ఉంది. నువ్వు చేసేటువంటి ప్రార్థన పరిశుద్ధంగా ఉండాలి. ప్రార్థన చేస్తూనే ఉంటాడు కానీ ఇలాగే రోగంతో ఉండాలనుకుంటాడు మనసులో. అటు రోగం తగ్గదు, వీడు బాగుపడతాడు. గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా, నీవు చేసేటువంటి ప్రార్థనలో నమ్మకత్వం ఉంటే రోగి కూడా స్వస్థపరచబడతాడు. శ్రమల నుంచి మనం తప్పించబడతాం. దేవుని యొక్క మహిమను మనం చూడగలుగుతాం. 15వ వాక్యం అంటాడు, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతనిని లేపును. అతడు పాపము చేసిన వాడైతే పాపములు అనగా మనం చేసేటువంటి ప్రార్థన ద్వారానట ఎదుటి వ్యక్తికి రోగం తగ్గడంతో పాటుగా పాపాలు కూడా క్షమించబడాలి. యాకోబు గారు ఇన్ని విషయాలు చెప్తా ఉన్నాడు. ఏమిటా విషయాలు? ఒక క్రైస్తవ విశ్వాసిగా నీవు నేను మనందరము కలిగి ఉండాల్సినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి లక్షణాలు ఏంటో తెలుసా? మొదటిగా ఓర్పు కలిగి క్రియలు చేయాలి. రెండవదిగా విశ్వాసముతో అడగాలి. మూడవదిగా దీనుడు ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుని నామాన్ని స్తుతించాలి. మరి యొక్క ధనవంతుడు తన దీనదశను బట్టి దేవునికి స్తుతి చేయాలి. నాలుగవదిగా జీవ కిరీటము పొందుకోవడానికి శోధన సహించాలి. ఐదవదిగా అన్ని విషయాలలో నిదానముగా ఉండాలి. ఆరవదిగా వాక్య ప్రకారము ప్రవర్తించాలి. ఏడవదిగా మన నోటికి కళ్ళెము వేసుకొని ముందుకు సాగాలి. ఎనిమిదవదిగా లోక మలినము అంటకుండా జీవించాలి. తొమ్మిదవదిగా క్రియలు లేకుండా విశ్వాసిగా చలామణి అవ్వకూడదు. అలాంటి స్థితి దేవుని ఎదుట చావు వంటిది. 10వదిగా మనం జ్ఞాపకం చేసుకుందాం. 10వ అంశముగా మనం జ్ఞాపకం చేసుకుందాం, మన నాలుకను అదుపులో ఉంచుకోవాలి. 11వదిగా ప్రభు ఎదుట మనల్ని తగ్గించుకోవాలి. 12వదిగా శ్రమలో ప్రార్థించి మేలు పొందాలి. ఎందుచేతంటే నీతిమంతుడు ప్రార్థన చేస్తున్నట్ట ఆయన వినేటువంటి వాడుగా ఉన్నాడు. నీ ప్రార్థన ద్వారా రోగం ఒకటే బాగవటం కాదు కానీ వాడికి రక్షణ కూడా రావాలి. అలాంటి స్థితి మరి మనం కలిగి ఉండాలని యాకోబు గారు ఆ దినాల్లో రాసినటువంటి ఆ లేఖ ఈ దినాల్లో మన ఆత్మీయ స్థితి బలపరచుకోవడానికి మన కొరకు మరి ప్రభు ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.